వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి ట్రయాంగిల్స్లో ఎక్సర్సైజ్ 7.2లో ఉన్నటువంటి 5, 6, 7 సమ్స్ నేర్చుకుందాం. ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్లో మనం 1 to 4 సమ్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎవరైనా సరే ఆ సమ్స్ చూడుకుంటే కనుక ముందు ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. నౌ వి కెన్ స్టార్ట్ ద క్వశ్చన్. ఏబిసి అండ్ డిబిసి ఆర్ టూ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఆన్ ద సేమ్ బేస్ బీసీ. సో మన పిక్చర్ చూస్తే కనుక పిక్చర్లో ఏబిసి అనే ఈ ట్రయాంగిల్, బిసిడి అనే ఈ ట్రయాంగిల్ రెండు కూడా ఐసోసిస్ ట్రయాంగిల్స్. ఐసోసిస్ మీన్స్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబిసి అనే ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే బిడిసి అనే ఈ ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో షో దట్ యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి. ఇక్కడ మనం ఏబిసి యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏసిడి, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాలి. దీనికోసం నేనేం చేస్తానంటే ఈ పిక్చర్ని ఇలా కాకుండా ఐ కెన్ జాయిన్ ద ఏ కామా డి. సో ఈ ట్రయాంగిల్లో మనం ఏని డిని జాయిన్ చేసాం. సో టు జాయిన్ ఏ టు డి, ఏ కామా డి టు ఫార్మ్ ABD is one triangle and ACD is the another triangle. To form triangle ABD and triangle ACD. So in these two triangles we know the two sides are equal. The two sides are equal. Okay, ఈ టూ ట్రయాంగిల్స్లో ఈ టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. మనం ఏడి గీసాం కాబట్టి ఏడి ఈ ట్రయాంగిల్కి బేస్ అవుతుంది, దీనికి కూడా సైడ్ అవుతుంది. సో ఏడి ఈజ్ ద కామన్ సైడ్ ఫర్ ద టూ ట్రయాంగిల్స్. సో మనం యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అని చెప్పాలి. సో వీ కెన్ సే ద టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెన్స్ అయితే కనుక ద యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సో ఐ కెన్ టేక్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి. సో ఈ ట్రయాంగిల్లో ఏబి ఈక్వల్ టు ఏసి, ఏబి ఈక్వల్ టు ఏసి అండ్ బిడి ఈక్వల్ టు సిడి. నెక్స్ట్ ఏడి ఈజ్ ద కామన్ సైడ్. సో వీ కెన్ రైట్ ఏడి ఈక్వల్ టు ఏడి బికాస్ ఇస్ ద కామన్ సైడ్. ఆల్రెడీ సమ్లో ఏం చెప్పారు, ఏబిసి అండ్ బిడిసి ఆర్ ద టూ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అంటే సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు కూడా గివెన్. సో సైడ్ 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 కాంగ్రుయెన్సీ బై యూజింగ్ SSS congruency rule, you can say triangle ABD is congruent to triangle ABD is congruent to the triangle ACD. So ఈ two triangles congruence కాబట్టి we can say angle B equal to angle C. Angle B అంటే ఇక్కడ angle ABD is equal to angle ACD. Because why? Because CPCD. Angle ABD is equal to angle ACD by CPCD. See the next question. Sixth one. Triangle ABC is an isosceles triangle in which AB equal to AC. So ABC is a triangle, AB equal to AC. So two sides are equal, AB equal to AC. ఒక ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఏబికి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్ సి, ఏసీకి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్ బి, ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఐ కెన్ టేక్ హియర్ యాంగిల్ ఏ ఈజ్ ద ఎక్స్, యాంగిల్ బి ఈజ్ ద వై అండ్ యాంగిల్ సి ఆల్సో వై. బికాస్ వై? దిస్ టూ ఆర్ ద ఈక్వల్ యాంగిల్స్, రైట్? గివెన్ దట్ triangle ABC is an isosceles triangle. And what we have? AB equal to AC. Then what we can say?
angle B equal to angle C, because angles opposite to equal sides are equal. సో ఎదురుగా సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు ఎలా ఉండే మనకి సమానంగా ఉంటాయి. సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. సో వాట్ వీ కెన్ టేక్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ కెన్ టేక్ 180 degrees because angle sum property. From triangle ABC, angle A plus angle B plus angle C equal to 180 degrees. Angle sum property. Angle A is the x, B is the y, and C is the y equal to 180 degrees. So x plus 2y equal to 180 degrees. So this is the equation 1. So ఈ ట్రయాంగిల్ నుంచి మనం ఏం చెప్పాం, x plus 2y equal to 180 degrees అని చెప్పాం. నెక్స్ట్ take side BI is produced to D. సో ఈ BI అనేటువంటి లైన్ ని మనం నిజాక పొడిగించుకున్నాం. ఇప్పుడు ఏమైంది, నాకు AD ఈక్వల్ టు AB. ఏబి సైడ్ ఎంతైతే ఉందో ఏడి కూడా అంతే వచ్చింది. నౌ వీ కెన్ సీ ఏసిడి ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ చూస్తే మనం ఏడి సైడ్ ఏసీ సైడ్ రెండు ఎలా ఉన్నాయి, మనకి ఈక్వల్ గా ఉన్నాయి. సో ఏసిడి అనే ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో వాట్ దెన్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఏడికి ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్ సి అండ్ ఏసీకి ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్ ఎలా ఉంటాయి, మనకి ఈక్వల్ గా ఉంటాయి. సో XY can take this the Z and this is the W we can take. So ఇప్పుడు యాంగిల్ ACD triangle లో W is there, Z is there, Z is there. All of you. In triangle ACD also one isosceles triangle. So what we can say, సమ్ ఆఫ్ ప్రాపర్టీ ప్రకారం W ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ఈక్వల్ ఎంతమా 180 అవుతుంది. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 degrees. బికాస్ వై యాంగిల్ సమ్ ప్రాపర్టీ. యాంగిల్ ఏ ఎంత ఇక్కడ W ప్లస్ సి ఎంతండి జెడ్ ప్లస్ డి ఎంత జెడ్ అవుతుంది ఈక్వల్ టు 180 degrees. యాడ్ దిస్ టు W ప్లస్ 2z equal to 180 degrees. This is the equation 2. Now we can see AD is the straight line. AD is the straight line. A ray is there, AC. So have the two angles are there, x comma W. We can add this two. We can get 180 degrees because why? This is the linear pair. This is the linear pair. So what we can write? X plus W ఏమవుతుంది మనకి linear pair అవుతుంది. So sum ఎంత ఉంది 180 అవుతుంది. So we can write x plus W equal to 180 degrees is equation 3. Because why? Linear pair. This is the equation 3. Right now I can take sum of these two angles. So equation 1 ఏమొచ్చింది మనకి x plus 2y and equation 2 W plus 2z. So sum of these are total angles and sum of these angles. We can take add 1 comma 2 from angle 1 and angle 2. So what is there, ma? X plus 2y. X plus 2y plus angle 2 is the W plus 2z. W plus 2z equal to 180 plus 180. 180 degrees plus 180 degrees. Here you can see x plus W is there plus 2y plus 2z equal to 360 degrees. What do we know? Equation 3, x plus W equal to 180 degrees. So in the place of x plus W, I can write as 180. So 180 degrees plus, in this 2 common is there, na? We can take commonly 2. So 2 of y plus z equal to 360 degrees. 180, bring that side. Here doing that addition, that side can do the subtraction. 2 of y plus z equal to 360 minus 180 degrees. So 2 of
y plus z equal to how much అండి 180 degrees. I want this value only. Y plus z equal to 180 by 2. That means how many times? 90 times. 90 degrees. So y means this is the angle. Z means this is the angle. So the total angle, the angle is BCD. We want to find out the angle BCD value. Angle BCD how much అండి 90 degrees now. So therefore angle BCD equal to 90 degrees. Here we can write hence proved. Thank you all of you. See the next question. 7th one. ABC is a right angle triangle in which angle A equal to 90 degrees. So ABC is the right angle triangle. Angle A we have 90 degrees. And AB equal to AC. So the two sides are equal. Find angle B and angle C. మనం ఇప్పుడు angle B value, angle C value find out చేయాలి. First we can write given that ABC is a right angle triangle. Triangle ABC is a right angle triangle. Angle A equal to 90 degrees and AB equal to AC. So in this triangle AB equal to AC. ఈ టూ సైడ్స్ ఎలా ఉన్నాయి మనకి ఈక్వల్గా ఉన్నాయి. సో సైడ్స్ ఆర్ ఈక్వల్, then the opposite angles are equal. So we can say angle B equal to angle C. I can take angle B is the x and angle C is the x. So sides are equal, then what we can say angle B equal to angle C. Because why? Angles opposite to equal sides are equal. సో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి. సో వీ కెన్ రైట్ యాంగిల్ బి ఈక్వల్ యాంగిల్ సి. సో ఐ కెన్ టేక్ ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఐ కెన్ యాడ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు హౌ మచ్ 180 degrees. దిస్ ఈస్ ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. So angle A is the 90 degrees. He given that. So in the place of A we can write 90 degrees plus angle B we can take as x and angle C also x equal to 180 degrees. So 90 degrees plus x means 2x. 2x equal to 180 degrees. I want x value na. I can transpose the 90 to the right hand side. 90 doing here addition. That side should be subtraction. 2x equal to 180 minus 90. 2x equal to 180 minus 90 means can get 90. I mean x value only na. So x equal to 2 is there na. 2 doing here multiplication. That's second to the division. 90 by 2. 2 1s are 2. 2 4s are 8. I mean 1 is there na. 1 0 means 10. 2 5s are 10. So x equal to 45 degrees. Means what is the x value? B is the x degrees and C is the x degrees. So we can say angle B equal to 45 degrees and angle C equal to 45 degrees. So thank you all of you. Now see the 8th question, and this is the last question for this exercise. Now you can see the question mark. Show that the angles of an equilateral triangle are 60 degrees each. So you can think here ABC is the equilateral triangle. So what we know, in this triangle all sides are equal. So AB equal to BC equal to AC. Let us consider triangle ABC is an equilateral triangle in which
all sides are equal. సో ఈ ట్రయాంగిల్ ఏబిసిలో సైడ్స్ ఎలా ఉన్నాయి మనకి? ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఎదురుగా ఉన్నటువంటి యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి? యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ వీ కెన్ సే ఆల్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. I can take angle A is the x degrees, B is the x degrees, and C is the x degrees. All sides are equal. Then what we can say? Then angles opposite to equal sides are ఈక్వల్. యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఐ కెన్ టేక్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం మనం 3 యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి 180 వస్తుంది. సో దిస్ ఇస్ ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో వాట్ వీ నో, కెన్ టేక్ యాంగిల్ ఏ ఇస్ ద x degrees, B is the x, C is the x. I can write here. A అంటే ఎంత మనకి x, B అంటే ఎంత x, C అన్న కూడా x ఈక్వల్ టు 180 degrees. సో x plus x ఈక్వల్ టు 3x ఈక్వల్ టు 180 degrees. x ఈక్వల్ టు ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిపుల్ చేస్తుంది. అటల్ ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. సో 180/3, 3 1s are 3, 3 6s are 18, and 0 is there na 0. So x equal to 60 degrees. X means A is the x, bx, cx. You can write therefore angle A equal to 60 degrees, comma angle B equal to 60 degrees, comma angle C equal to 60 degrees. So what he want? Each angle is the 60 degrees. We can say all angles are 60 degrees. Hence proved. సో ఇంతటితోటి ఎక్సెస్ పూర్తయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.